నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే, వారాహిదేవికి ఎంతో ఇష్టమైన కందదీపం ఏ విధంగా వెలిగించాలి? ఈ కందదీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలేంటి? పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దీపం ఇష్టం ఉంటుంది కదా! దుర్గామాతకు నిమ్మకాయ దీపం, శివుడికి కొబ్బరికాయ దీపం, వెంకటేశ్వర స్వామికి పిండి దీపం, కాలభైరవునికి కుష్మాండ దీపం. అదేవిధంగా ఈ వారాహిదేవికి కంద దీపం అంటే చాలా ప్రీతికరమండి. మనం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత ఇష్టం అమ్మవారికి. అయితే ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందైతే ఇలా ఒక కందనైతే తీసుకొచ్చుకోండి. కొంచెం చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మీ పూజా మందిరాన్ని బట్టి ఒక కందనైతే తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కోండి. దానికి ఎక్కువ మట్టి ఉంటుందండి. భూమిలో ఉంటుంది కదా! ఆ మట్టి ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే వాటర్‌లో వేసేసి పెట్టేయండి. నానబెట్టండి. నానబెట్టి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోండి. తుడిచిపెట్టుకొని ఆ కందను చేతిలో పట్టుకొని అమ్మవారికి చూపిస్తూ మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ సంకల్పం చేసుకోండి. ఆ కోరికని మనసులో తలుచుకోండి. ఎవ్వరితో మాట్లాడకుండా మనసులో తలుచుకుంటూ అమ్మవారికి కందను చూపిస్తూ సంకల్పం చెప్పుకొని ఇంకా కందలో ఇప్పుడు మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. అంటే మనం దీపం వెలిగించుకోవడానికి ఇలా హోల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో భాగంలో తీసేయాలి. ఈ కందను నవరాత్రులు ఒక్కరోజు ఈ కంద దీపం వెలిగించిన చాలా మంచిదండి. అంత శక్తివంతమైన దీపం ఈ దీపము. అమ్మవారికి చాలా ప్రీతికరము. అయితే ఇలా మధ్యలో హోల్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు హోల్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గంధం తీసుకొని పాలతో కానీ వాటర్తో కానీ కలపండి. గంధము, పసుపు 2 తీసుకోండి. అమ్మవారికి గంధం అంటే కూడా చాలా ప్రీతికరం అండి. కాబట్టి కొంచెం పసుపు, కొంచెం గంధం తీసుకొని వాటర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి ఆ కందకు ఎక్కడ గ్యాప్ లేకుండా రాయండి. ఎక్కడ గ్యాప్ ఉండొద్దండి. గ్యాప్ లేకుండా పసుపు, గంధాన్ని మంచిగా కందకైతే పట్టియండి. చిన్న కందని తీసుకొచ్చుకోండి. కొంచెం హోల్ అనేది పెద్దగా పెట్టుకోండి. దీపం అనేది చక్కగా వెలుగుతుంది. ఇలా చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా రాసి పెట్టుకోండి. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తానో ఆ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా రాయండి. పసుపు, గంధం 2 కలిపి రాయండి. గంధం అంటే అమ్మకు చాలా ఇష్టం కాబట్టి గంధం ఖచ్చితంగా రాయాలి. ఈ విధంగా పసుపు, గంధం రాసాం కదా! ఇప్పుడు వీటికి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోండి. ఇంకా ఈ దీపాన్ని మీ మనసుకు నచ్చినట్లయితే అలంకరణ అనేది చేసుకోండి. ఈ కందనే అమ్మవారిగా భావించి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన వరిపిండితో కానీ పసుపుతో కానీ చిన్నటి అష్టదళ పద్మం అనేది వేసుకోండి. ఇప్పుడు ఇక నేను అమ్మవారి ముందే వెలిగిస్తున్నానండి. కొంచెం పసుపుతో ముగ్గు అనేది వేసుకుంటున్నాను. స్వస్తిక్ గుర్తైన వేయవచ్చు, కమలం ముగ్గు అయినా వేసుకోవచ్చు. నేను కమలం అనేది వేసుకుంటున్నాను. పసుపుతో వేసుకున్నాను. పసుపు పైన కొంచెం కుంకుమ అనేది వేసుకోండి. వేసుకొని ఒక గుప్పెడు బియ్యం అయితే వేయండి. ఒక గుప్పెడు బియ్యం వేసి బియ్యం పైన పసుపు, కుంకుమ వేసుకోండి. వేసుకొని ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకు పైన ఈ దీపాన్ని ఉంచండి. ఈ విధంగా దీపాన్ని పెట్టుకొని ఇందులో మాత్రం విప్ప నూనెతోటే దీపం అనేది వెలిగించాలండి. చాలా పవర్ఫుల్. విప్ప నూనెతోటే వెలిగించాలి. ఒకవేళ విప్ప నూనె లేదనుకున్నప్పుడు ఆవు నెయ్యితో ఈ దీపం అనేది వెలిగించాలి. కానీ విప్ప నూనెతోటి వెలిగించడమే చాలా శ్రేష్టము. ఇంకా విప్ప నూనె వేసుకున్నాను. ఎరుపు వత్తులు అంటే కుంకుమలో నానబెట్టుకున్న వత్తులను తీసి వేసుకోండి. ఎరుపు వత్తులు అంటే 2 మనకు వత్తులు ఉంటాయి కదా! తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం కుంకుమ కలిపి ఆ వత్తులను అందులో ముంచి తీసి వెలిగించుకోండి. ఇవే ఎరుపు వత్తులండి, కుంకుమ వత్తులు. ఇలా ఎరుపు వత్తులతో దీపం అనేది వెలిగించుకోవాలి. విప్ప నూనె దొరికితేనే శ్రేష్టం అండి. విప్ప నూనె లేనప్పుడు ఆవు నెయ్యితో వెలిగించుకోండి. ఒక 2 ఎర్రటి పూలైతే సమర్పించండి. ఈ విధంగా మీకు ఏ విధంగా మనసుకు నచ్చినట్లు ఆ కంద దీపాన్ని అలంకరణ చేసుకోండి. ఈ కందనే అమ్మవారిగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే వెలిగించుకొని పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన అనేది చేసుకున్నాను.
పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేస్తే కూడా చాలా మంచిదండి. ఒక 11 పసుపు కొమ్ములను అమ్మవారికి మాల కట్టి వేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నాను. ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా అండి, సొంత ఇల్లు కావాలన్నా, ఎక్కువ శత్రువులు ఉన్నారనుకున్న భూమి, కోర్టు, ఎలాంటి కష్టాలున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుందండి అమ్మ. ఇలా దీపం అనేది వెలిగించండి. ఈ నవరాత్రులనే కాకుండా ఒక సంకల్పం, మనకేమైనా కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకుంటూ ఒక 3 పంచములు కానీ, 5 పంచములు కానీ, 9 పంచములు కానీ, 11 పంచములు కానీ, 21 పంచములు కానీ ఒక సంకల్పం తీసుకొని ఈ దీపం వెలిగించుకొని, ఈ దీపానికే వారాహిదేవిగా భావించి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. అంత శక్తివంతమైన దీపం. ముందే చెప్పాను కదండి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దీపం ప్రీతికరమైనట్టు ఈ అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టం. ఈమె భూదేవి కాబట్టి భూమి నుండి వచ్చిన వేటినైనా అమ్మవారు ఇష్టపడుతుందండి. ఇలా దీపం వెలిగించుకొని చిలకడ దుంప, కందగడ్డ అంటారు కదా, అవి నివేదన చేయండి, చాలా మంచిది. ఈ విధంగా కంద దీపాన్ని అయితే ఇంట్లో ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే అండి వెలిగించండి. నవరాత్రుల్లో వెలిగించడం కుదరని వారు ఇంకా పంచమికైనా, పౌర్ణమి రోజైనా, ప్రతి శుక్రవారమైన ఈ దీపాన్ని వెలిగించవచ్చు వారాహిదేవి ముందు. చాలా శక్తివంతమైన దీపం. ఎవరైనా నవరాత్రులు చేయలేని వారు కూడా ఈ దీపాన్ని, ఎక్కువ కష్టాలు ఉన్నవారు ఈ దీపం అమ్మవారిని తలుచుకుంటూ కూడా వెలిగించుకోవచ్చు. అంతటి శక్తివంతమైన దీపం. అంటే చాలా, ఇప్పుడు నవరాత్రులు చేయలేని వారు ఉన్నారు కదా, వారు కూడా ఈ దీపాన్ని వెలిగించుకొని ఈ దీపాన్ని అమ్మవారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. ఫోటో విగ్రహం ఏమి లేకపోయినా అలా పూజ అయితే చేసుకోవచ్చు. ఈ దీపం చాలా శక్తివంతమైనదండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.